ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మటుకు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వ్యూస్ అంతా డెవలప్మెంట్ సరిగా లేదని అందరు చెప్పడం జరుగుతుంది కాబట్టి మాకు కూడా అట్లాగే అనిపిస్తుంది. ఆ, చంద్రబాబు గారు వస్తేనే బెటర్ అనిపిస్తుంది. అంటే ఈ 5 ఇయర్స్ జగన్ గారిది చూసారు కదా, ఎలా అనిపిస్తుందని పాలన? పాలనలో అక్కడ మాకు తెలిసిన వాళ్ళని బట్టి కూడా ఏమీ జరగలేదని చెప్తున్నారు. సో అంటే జగన్ గారు అంటే నవరత్నాలు అనేసి అంటున్నారు కదా, ఎలా ఉన్నాయండి? ఆ స్కీమ్స్ అన్నీ ఆ, ఎంతవరకు అవి రియల్ టైం వాళ్ళకి చేరేయలేదో అదొకటి చూసుకోవాలి. ఆ స్కీమ్స్ ఉన్నంత వరకు రియల్ టైంలో చేరిన వాళ్ళ వరకు అయితే ఫైన్. కానీ ఎప్పటికైతే వచ్చేసరికి సాలరీడ్ ఎంప్లాయీస్ ఇక్కడ ఆ స్కీమ్స్ ఎక్కడైనా ఉండనియండి, తెలంగాణలో కానీ ఓవరాల్ ఇండియాలో ఎక్కడ కూడా అట్లాంటి స్కీమ్స్ ఏమవుతున్నాయంటే కంప్లీట్గా పూర్ పర్సన్స్కి అందుతున్నాయా లేదని ఒకటి చూసుకోవాలి. తర్వాత సాలరీడ్ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళకైతే ఏమీ అందట్లేదు ఒక రకంగా చూడాలంటే. మాకు ఇప్పుడు 3 నెలల ట్యాక్స్ పడుతుంది. 3 నెలల ట్యాక్స్లో అంటే శాలరీ ఏం రాదు 3 నెలలు. మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏమో మరి మీరే ఆలోచించాలి. అంటే జగన్ గారి పాలనలో ఐటీ పరంగా ఏమైనా డెవలప్ చేశారనుకోవచ్చు అక్కడ? ఐటీ పరంగా అయితే ఏం కనిపించలేదు. అంటే ఎక్కువ విద్యారంగం వైద్య రంగం ఇంప్రూవ్ చేశాడు అనేసి అంటున్నారు కదా. విద్యారంగం వైద్య రంగంలో కూడా మాకైతే ఏం అనిపించలేదు. స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లా చేశాడు. స్కూల్స్ పరంగా వరకు కొద్దిగా బెటర్గానే అనిపించింది. అదేంటి పిల్లలకి పూర్ పీపుల్కి మిడ్ డే మీల్స్ కానీ అట్లాంటి కొన్ని చోట్ల బాగానే జరిగాయని విన్నాను. అంతవరకు ఓకే ఫైన్. ట్యాబ్స్ ఇవ్వడం మంచిదే అంటారా స్కూల్ పిల్లలకి? ఇవ్వాలి, కంపల్సరీగా ఇవ్వాలి. వాటర్, మెడిసిన్, మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఇవి జగన్ గవర్నమెంట్ అయినా కాకుండా ఏ గవర్నమెంట్ అయినా కూడా ఈ బేసిక్ ఫెసిలిటీస్ అనేది ఉండాలి, ఇవ్వాలి. అంటే ట్యాబ్స్ ఇవ్వడం మంచిది కాదు, పిల్లలు చెడిపోతారనేసి ప్రతిపక్ష. ట్యాబ్స్ అంటున్నారా? ఒక మీరు ట్యాప్ వాటర్ అనుకున్నాను. ట్యాబ్స్ అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఇస్తున్నారు? 8th, 9th, 10th. 8th, 9th, 10th వాళ్ళకి నేను అడ్వైస్ చేయనండి. 8th, 9th, 10th వాళ్ళకి ట్యాబ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో అట్ ది సేమ్ టైం వాళ్ళకి దాని గురించి ఒక అవేర్నెస్ కూడా ఇవ్వాలి. ట్యాబ్స్తో పాటు దాంట్లో ఒక అవేర్నెస్ లేకుంటే కనుక మీకు దాని నుంచి తప్పుదో పట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే పేరెంటల్ గైడెన్స్లో దట్స్ ఫైన్. ఓవరాల్గా జగన్ గారి పాలన గురించి ఏమంటారు? ఓవరాల్గా అయితే నాట్ సాటిస్ఫైడ్. మరి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ సీఎం అయితే ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నారు? డెఫినెట్గా ఆయన ఇంతకుముందు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఆయన ఉన్న విజన్, ఆయన చేసిన డెవలప్మెంట్స్ బట్టి చూస్తే డెఫినెట్గా ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీస్ అవన్నీ కలిపి చూస్తే డెఫినెట్గా అన్ని విధాల్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే ఐటీ పరంగా మెయిన్గా ఆంధ్రాకి కావాలి కదా, అది అయితే ఐటీ పరంగా ఇమీడియట్గా మనం ఊహించినంత తొందరగా అవ్వదండి ఎక్కడైనా కూడా. ఆంధ్రాలో కూడా ఇప్పుడే డెవలపింగ్ స్టేట్ కాబట్టి టైం పట్టొచ్చు. కానీ ఆయనకు ఒక విజన్ లాగా ఉంటుంది కాబట్టి చేసే ఛాన్సెస్. అంటే చంద్రబాబు నాయుడు గారు కలుపుకొని వస్తున్నారు కదా అన్ని పార్టీలను, జగన్ సింగిల్గా వస్తున్నారు కదా, మరి జనాలు ఎవరికి నమ్ముతారంటారు? ఇప్పుడు చంద్రబాబు గారు మెయిన్ యాంకర్గా ఉండి జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అభిమానం ఉన్న ప్రజల ద్వారా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.